ఢిల్లీలో వరాల వర్షం కురుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక రణరంగాన్ని ఉచితాలు హీటెక్కిస్తున్నాయి. ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ఫ్రీ ఫ్రీ అంటూ ఊదరగొడుతున్నాయి. ఓ పార్టీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇస్తే మరో పార్టీ ఉచిత మంచినీళ్లను కూడా యాడ్ చేస్తోంది. ఇలా ఒకరిని మించి మరొకరు తాయిలాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంతకీ ఢిల్లీలో మారుమోగిపోతున్న హామీలేంటి? ప్రధాన పార్టీలు ప్రకటించిన ఆఫర్లేంటి? ఢిల్లీ ఓటర్లపై ఉచితాల వల. ఫ్రీ జపం చేస్తున్న పార్టీలు. ఉచితాలతో ఓటర్లు ఉక్కిరిబిక్కిరి. హస్తిన హై వోల్టేజ్ ఫైట్ లో 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఉచితాల వల విసురుతున్నాయి. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక రణరంగం మరింత హీటెక్కింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకరిని మించి మరొకరు తాయిలాలు ప్రకటిస్తున్నారు. ప్రజా ఆకర్షక పథకాలతో ఓట్లను కొల్లగొట్టేందుకు 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఢిల్లీ పీఠాన్ని మళ్లీ దక్కించుకునేందుకు ఆప్ పార్టీ, హస్తినను హస్తగతం చేసుకునేందుకు హస్తం పార్టీ, ఢిల్లీ పగ్గాలను చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఉచిత ఆయాసాలు పడుతున్నాయి. ఆప్ పార్టీ పథకాలనే అస్త్రంగా భావిస్తోంది. ఇక కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్ముకుంటే లాడ్లీ బెహ్నాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇలా ఢిల్లీ గద్దెపై గెలుపు జెండా ఎగరవేయాలని 3 పార్టీలు ఫ్రీ ఫ్రీ అంటూ ఊదరగొడుతున్నాయి. పార్టీలు ప్రకటించే హామీలతో క్షేత్రస్థాయిలో లెక్కలు మారిపోతున్నాయి. అందుకే 3 ప్రధాన పార్టీలు మేనిఫెస్టోను బ్రహ్మాస్త్రంగా వదులుతున్నాయి. ఏ పార్టీ గెలవాలన్నా మహిళ, యువతతో పాటు సామాజిక సమీకరణాలు గెలుపు ఓటముల్ని డిసైడ్ చేస్తాయి. అందుకే మహిళలు, వృద్ధులు, పేదలను లక్ష్యంగా చేసుకుని పథకాల రూపకల్పన చేసి వదులుతున్నారు. మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి నెల మహిళలకు 2100 అందజేస్తామని ఆప్ పార్టీ హామీ ఇచ్చింది. బీజేపీ కూడా దీనికి పోటీగా మహిళా సమృద్ధి యోజన కింద 2500 ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా తగ్గేదేలే అని ప్యారీ దీదీ యోజన పేరుతో మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని ప్రామిస్ చేసింది. పేదలను తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా అదే హామీని ప్రకటించింది. ఇక ఆప్ పార్టీ మరో ముందడుగు వేసి అంతకు మించి అన్నట్లు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే అద్దెకు ఉంటున్న వారికి ఉచిత కరెంటుతో పాటు మంచినీటిని కూడా అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఢిల్లీలో అద్దెకు ఉంటున్న వారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రకటనతో గెలుపు లెక్కలు తారుమారైపోయాయి. నిజానికి బీజేపీ మొదటి నుంచి ఉచితాలకు దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఫ్రీ మంత్రం జపిస్తోంది. గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, 6 పౌష్టికాహార కిట్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. జీవన్ రక్ష యోజన కింద 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇటు వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందిస్తామని ఆప్ పార్టీ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఏ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా ఇతర పార్టీలు అంతకు మించి వరాలు కురిపిస్తున్నాయి. మరి ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీ పథకాలకు మొగ్గు చూపుతారో ఫిబ్రవరి 8న తేలిపోనుంది.